శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలను చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ముందుగా ఇవాళ విశిష్టతలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 6వ తేదీ సోమవారం. ద్వాదశి రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు, అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 2 గంటల 42 నిమిషాల వరకు, వర్జం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు, అట్లాగే రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 21 నిమిషం వరకు, అట్లాగే తిరిగి మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుంచి 3 గంటల 54 నిమిషాల వరకు. ఇక నిత్యం మనం ఆచరించేటువంటి అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుంచి 6 గంటల 34 నిమిషాల వరకు. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దైవ ప్రార్థనతో ఈరోజు కార్యక్రమం ఆరంభించండి. అట్లాగే మహాలక్ష్మి పూజ కార్యక్రమం ఆచరిస్తున్నవారు ఈరోజు ఆచరించుకోవాల్సినటువంటి సమయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుంచి 6 గంటల 34 నిమిషాల వరకు. చాలా మంది అడుగుతున్నారు, ఆ సమయంలోనే చేయాలని అడుగుతున్నారు. సో అవకాశం ఉన్నంత వరకు ఆ సమయం అదృష్ట సమయం కాబట్టి, అమృత సమయం కాబట్టి, ఆ సమయంలో మనం పూజ చేసుకుంటే కొద్దిగా మానసిక ప్రశాంతంగా ఈ పూజ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు సోమవారం, మహారుద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. తప్పనిసరిగా అన్ని రాసుల వారు ఈరోజు ఈశ్వరారాధన చేయండి. అట్లా కొంతమంది ఏకాదశి నిన్నటి రోజున చాలా ఉపవాస దీక్షలో ఉన్నవారు కొంతమంది ఉంటారు. సో ఈరోజు ద్వాదశి పూట కనుక అవకాశం దొరికినప్పుడు ప్రేమతో, చిరునవ్వుతో, ఆర్తిగా ఉన్నటువంటి భావం కలిగి యాచకుడికి ఆహారం పెడతాం వలన ఒక మంచి ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు, ప్రయాణాలకు, వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు వస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నూతన కార్యరంగ ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం మనకు డొల్లు కత్తెర ఆరంభమైంది. అయినప్పుడు కూడాను కార్య ఆటంకాలు జరగకుండా ఉండటం కోసం మానసికంగా ఈశ్వరారాధన చేయవచ్చు. అట్లాగే ఈరోజు కరీంనగర్, మెదక్, చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో రోడ్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో సాధ్యంత వరకు వాహన ప్రమాదాలని మనం అవకాశం ఉంటేనే ప్రయాణించండి. అది కూడా శుభ సమయంలో ప్రయాణం చేయండి. విశేషించి ఈరోజు కోర్టు కీలక నిర్ణయాలతో పాటు కొన్ని ప్రఖ్యాత కేసుల్లో నుంచి కొంతమందికి విముక్తిని కలిగించడం కోసం కొన్ని మార్గాలు ఏర్పడుతున్నాయి. విశేషించి ఇప్పుడు తీసుకుంటే నిర్ణయాలు సామాజికంగా, రాజ్యాంగపరంగా మంచి గుర్తుండిపోయేటువంటి తీర్పులు మనకు రేపు 16 తారీఖు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ధర్మం జయించేటువంటి రోజు మే 6వ తేదీ ఉత్తమ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక ఇవాళ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుడుతున్నటువంటి జాతకులు సామాన్య దోషం కలుగుతోంది. ఇక్కడ వార దోషం లేదు, కానీ తిథి దోషం కనబడుతుంది. జాతకరీత్యా వీరు వ్యవసాయ రంగంలోనూ
తత్సంబంధమైనటువంటి కోర్సులపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉంటారు. మంచి పొడగరులుగాను, మంచి రూపకర్తలుగా, రూపకల్పన చేయడంలో ఒక నిష్ణాతులుగా ఉండే అవకాశం ఉంది. వీరి జాతకరీత్యా 27 సంవత్సరాల తర్వాత వీరు పూర్తిగా స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే మే 6వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా వారు 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆనందాది అనుభూతులు పొందాలని అదృష్టం వారిని శుభాశిస్సులతో పాటు వారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తుంది. ఓకే గురుగారు, కొంతమందికి అన్ని విధాల వాళ్ళు అనుకూలంగా ఉంటారు. అంటే ఆర్థిక పరంగా కానీ, వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ మంచిగా ప్రశాంతంగా ఆయన ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయినా కూడా వారు సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ మధ్య ఉన్నటువంటి అంటే ఇక్కడ నపుత్రకస్య గతిర్నాస్తి అంటే మనకు వేదోక్తంగా వచ్చినటువంటి వాక్యం అది. సంతానం దేనికోసం అంటే వంశవృద్ధి కోసం, కర్మ విముక్తులు అవడం కోసం. అంటే పుత్రుడు తలకొరువు పెడితే పున్నామనగరం నుంచి తప్పుకుంటారు. ఆ వైతరణి నదిలో ఉన్నటువంటి ఆ నదిని దాటకుండా అవతల పక్క వెళ్ళే అవకాశాలు ఉంటాయని. సో ఇక్కడ ఒకటి అనుకూలించేవారు కొంతమంది ఉంటే, కొంతమంది విమర్శించేవాళ్ళు ఉంటారు. పుత్రులు పుట్టరటంతు రేటుతు రవివేకులు. కొంతమంది మగపిల్లలు పుట్టలేదని ఎప్పుడూ నిత్యం ఏడుస్తూనే ఉంటారు. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు పుట్టారు. ధృతరాష్ట్రుడు సుఖం అనుభవించాడా? జీవితాంతం ఆ పిల్లల గురించి పరితపిస్తూనే ఉన్నాడు. అట్లాగే శుక మహర్షికి సంతానం లేదు, ఆయన మోక్షకారకుడు కాలేదంటే ఇక్కడ అనుభవించేవాడు ఒక రకం, అనుభవించలేనివాడు ఒక రకం. అట్లాగే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, సంతానం లేకపోవడం కారణాలు ఏంటని. మీ జాతక చక్రంలో 5వ స్థానంలో రవి గనక ఒక్కడే ఉన్నట్లయితే మీకు ఒక్క సంతానమే ఉంటుంది. అట్లాగే రవిశనులు గనక కలిసి ఉంటే, అంటే ఆ రవిశనుల కలయికలో ఇంకా ఏ గ్రహాలు కలవకుండా ఉండాలి, మళ్ళీ కలిసి సంతానం ఉంటుంది. కానీ అదే స్థానంలో రవిశనులు గనక కలిసి ఉంటే వారికి సంతానం కలగదు. సో సంతానం కలగదు అనే దానికంటే కలగడానికి అవకాశాలు ఉన్నా అక్కడ వారి యొక్క జాతక చక్రాలు అక్కడ సపోర్ట్ చేయకపోవడం ఒకటి. అట్లా కొద్దిగా మానసిక నపుంసకత్వం, భయంతుకున్నటువంటి ఉద్రేకంతో ఉంటారు వారు. తప్పనిసరిగా ఆ జాతకులకి సంతానం కలగడం కోసం ఒకవేళ కనుక జాతక చక్రంలో అలా ఉండి సంతాన అవకాశాలు ఉండి కలకపోయినట్లయితే ఇక యంత్ర బలము ద్వారా, ఇప్పుడు ఎట్టగది ఈ మధ్య సంతాన సాఫల్యత కేంద్రాలు వచ్చి విఫలమవుతున్నాయో, ఆ విఫలమయ్యే కంటే సఫలమయ్యే మార్గం ఏమిటంటే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని నిత్యము కనుక ఆరాధించగలిగినట్లయితే ఈ జాతకులకి సంతానం 100% కలుగుతుంది. అంటే ప్రతి జాతకం వాళ్ళు కూడా అంటే ప్రతి జాతకం ఎక్కర్లేదు. 5వ స్థానంలో రవి శనులు గనక కలిసి ఉండి మళ్ళా అందులో ఇంకా ఏ బుధుడో గురుడు ఉండో అవసరం లేదు. ప్రస్ఫుటంగా రవి శనులు గనక 5వ స్థానంలో గనక ఉన్నట్లయితేనే ఈ సంతాన గోపాలకృష్ణ యంత్రం వారికి ఎప్పుడు కూడాను అనుకుని ఉంటుంది. అయితే రవి శనులు సపోజ్ ఒకే ఇంట్లో గనక రవి శనులు గనక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో నిత్యం మైసమ్మ కొలుపులే. సపోజ్ పూర్వజన్మలో మనిద్దరం మా అక్కగాను చెల్లెలుగాను పుట్టావు, నేను నీకు సోదరుడిగా పుట్టాను. కానీ మీ నాన్నగారు నన్ను బాగా చూసుకునేవారు, నిన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు మీకు అనిపిస్తే అరే మా అన్నయ్యని బాగా చూస్తున్నా చూడలేదు, ఎట్టకేసరి వీడిని అనదొక్కాలి ముందు అని ఏం చేస్తారు, మీరు ఆ మరణానంతరం చచ్చిపోయే వరకు నా మీద కక్ష పెంచుకుంటారు. మరుజన్మకు ఎలా పుడుతున్నారంటే మళ్ళీ భార్యగానో ఇంకా ఇంటికి కోడలుగానో లేకపోతే నా కడుపునే కూతురుగానో పుట్టి వీడు నిత్యం కూడా నరుకుతుంది అన్నమాట, మామూలు రకంగా కాదు. కాబట్టి రవిశనుల కలయిక తండ్రి కొడుకుల మధ్య కానీ, అట్లాగే అత్తాకోడల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అయితే పుట్టిన పిల్లల చేత ఎప్పుడు కూడా వారు నిత్యము మానసిక సుఖం కోల్పోయి ఎప్పుడు ఉద్రేక వాతావరణం, ఎప్పుడు ఇంట్లో కర్ఫ్యూ వాతావరణం, అంటే వండుకున్న అన్నం కూడా తినకుండా జాతకాలు చాలా మంది ఉంటాయి. సో ఇటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఓకే అండి గురుగారు, కాలసర్ప దోషం అంటే ఏంటి? ఇక్కడ కాలసర్ప దోషం ఇది జ్యోతిష్యుల పాలిటి ఒక కల్పవృక్షం. అసలు నిజంగా కనుక ఆ రాహుకి కాలసర్ప దోషం కనుక ఉన్న జాతకం కనుక వచ్చిందంటే వాడు ఒక 4 రోజుల పాటు హాయిగా కుటుంబ జీవనం చేసేస్తాడు. కానీ కాలసర్ప దోషం అంటే రాహువుకు కేతువుకు
మధ్యన గనక గ్రహాలు ఉంటే అది కాలసర్ప దోషం. కానీ కేతువు రాహు మధ్య గనక ఉన్నట్లయితే అది దోషం కాదు. అదేమిటండి, రాహుకేతువులు కేతు రాహులు అంటే ఎలా ఉంటుందంటే 2 రోజులు 4 అన్నట్టుగానే ఉంటుంది. అంటే మాకు శిష్యుడు ఉన్నాడు, వాడిని 3వ టేబుల్ చెప్పమన్నాం అనుకోండి, 3 1 3 3 2 6 అని చెప్పాలి. వాడు చెప్పడు 3 1 3 3 1 5 3 1 6 3 1 9 అంటాడు. కాబట్టి ఇక్కడ రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉంటేనే కాలసర్ప దోషం. ఇక్కడ దోషం అనే కంటే దాన్ని యోగం అంటాం ఉత్తమం. సహజంగా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి 30 సంవత్సరాల వరకు పెళ్లి కాదు. అయ్యో 30 ఏళ్ళ దాకా పెళ్లి కాదని మా అబ్బాయికి అంటారు. 30 సంవత్సరాల లోపు కన్నా పెళ్లి చేస్తే మీరు వేరే కాపురం పెట్టుకోవాలమ్మా, అమ్మాయి సంవత్సరం కాపురం చేయదు, మళ్ళీ మీ అబ్బాయికి కోర్టు కేసులు అడవడం జరుగుతుంది. కాబట్టి అలా కాదు, 30 ఏళ్ల వరకు పెళ్లి చేయకపోవడం వల్ల వాడి జీవితంలో ఎంతో ఎదుగుదల వస్తుంది. ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, విదేశాలు తిరగచ్చు, ఎంతో సరదాగా అన్ని ప్రాంతాలు తిరిగి రావచ్చు. అది యోగం కదండి. పెళ్లి చేసుకొని నిత్యం నిద్రలేచి ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ గొడవ పడుతుంటే అది యోగం కాదు, రోగం. కాబట్టి కాలసర్ప దోషం పెద్ద కష్టం కాదు, చాలా తక్కువ సూచనలతో నెక్స్ట్ ఒక కాల్ తీసుకుని మళ్ళీ మనం దానికి రెమెడీస్ తప్పకుండా అండి. కాలర్ రెడీగా ఉన్నారు. కిరణ్ మాట్లాడుతున్నారు పీలేరు నుంచి. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/79 మేడం. 3/7/79. అవును మేడం. సమయం అండి? ఉదయం 3 గంటలకు మేడం. ఉదయం 3 గంటలకి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు. నమస్కారం కిరణ్ గారు. సార్ బాగున్నారు కదా సార్? ఇలా ఉన్నానయ్యా. సార్ అంటే ఇక్కడ 79లో పుట్టినటువంటి కిరణ్ మీకు బాల్యం బాగా నడిచింది అనుకుంటున్నానండి. సార్ సార్ సరిగ్గా వినపడలేదు. బాల్య దశ బాగా నడిచింది, 10th క్లాస్ వరకు బాగుంది. సార్ 10th క్లాస్ నుంచి అంటే ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో మాత్రం కొద్దిగా బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు మీరు. ఆ డిస్టర్బెన్స్ పూర్తిగా అవుతుందంటే చివరికి ఇప్పుడు చేస్తున్నటువంటి రంగం కూడా మీకు అంత అనుకూలంగా లేదు మరి. కానీ ఈ జాతకానికి వ్యాపార రీత్యా మంచి ఫలితాలు వస్తాయి. సో ఈ కిరణ్ మీకు వ్యాపారం చేయండి, తక్కువ పెట్టుబడితో చిన్న వ్యాపారం చేయండి. మీకు క్రమక్రమేణా మీకు జూలై 17వ తారీఖు నుంచి 17 సంవత్సరాల మధ్య కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ జాతకం ప్రభుత్వ రంగ ఉద్యోగుల జాతకం ఇది. కానీ మరి ఎందుకు ప్రయత్నం చేయలేదో మనకు అప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులు కొంత ఇబ్బందికరం ఉంది. కాబట్టి జూలై 17వ తారీఖు నుంచి మీకు అద్భుతమైన రోజులు, మీ అదృష్ట జాతకం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రస్తుతం మీరు ఉద్యోగ రంగంలో ఉన్నప్పటికీ ఏదైనా చిన్నగా సైడ్ బిజినెస్ చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గృహయోగ్యత, వైవాహిక జీవితం సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే గురువు గారు, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, ఇందాక కాలసర్ప దోషం అంటే ఏంటో చెప్పారు. ఇప్పుడు కాలసర్ప దోషం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కాలసర్ప దోషం, అసలు కాలసర్ప దోషం ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది? ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం. ఎప్పుడు కూడాను ఏం చేస్తానులే, ఏం చూస్తానులే, ఈ జీవితానికి ఉద్యోగం చాలులే అనుకునేవాడు కాలసర్ప దోషం కలిగిన వాడు. శుభకార్యం ఆరంభిస్తారు, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయ సంతస్తులై ఆరంభించి పరిచయింతురు మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతున్న దృత్యున్యతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్న. కాబట్టి వీళ్ళు ఒక పని ఆరంభిస్తారు మంచి కర్తవ్య దిశతో, కానీ ఏం చేస్తానులే అంటే శుభ సమయంలోనూ అశుభ కార్యాల్లోనూ వీరికి ఆటంకాలే. ఒక సిద్ధాంతి గారు ఉన్నారండి, ఆయన కాలసర్ప దోషం ఉంది. ఏమిటోనండి, మా ఇంట్లో నేను ఏ పండగ చేసుకోలేని అంటాడు. ఏమిటి ఆయన కర్మ ఏమిటంటే ఇవాళ దీపావళి అన్నీ కొనుక్కొచ్చుకుంటారు, మరుసటి రోజు కూడా చావో పురుడో రేవో ఆగిపోతుంది. చివరికి 12 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆయనకి మాసికం పెడతానికి కూడా యోగ్యత లేదండి. అదే దౌర్భాగ్యం చెప్పండి. ఆ మాసికం రోజే చావు వార్త వస్తున్నట, మా ఇల్లు చేయకూడదు. ఇట్లా 12 సంవత్సరాల నుంచి ఆయన పండగలు చేసుకోవటం లేదు, 12 సంవత్సరాల నుంచి తండ్రికి పితృకర్మలు చేయడం లేదు. ఇలా ఉంటాయి.
అశుభకార్యాలు కూడా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఆత్మస్థైర్యం లోపిస్తుంది. ఉద్యోగ భగ్నం. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్న వారు ఉద్యోగాన్ని కోల్పోతుంటారు. అట్లాగే అధిక ధన వ్యయం. 100 పెట్టే చోట 1000 ఖర్చు పెడతారు. చివరికి నిత్యము భార్యతో గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి కాలసర్ప దోషం ఉన్నవారు 30 సంవత్సరాలు నాకు పెళ్ళొద్దు అని కనుక మానసికంగా కనుక ఎదుగుదలకు రాగలిగితే తప్పనిసరిగా 30 సంవత్సరాల తర్వాత వారి జీవితం అజాయమానంగా ఎదుగుతూ దిగ్విజయంగా వారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ దోషం యోగంగా మారుతుంది. కాబట్టి యోగ సమయం 31 సంవత్సరం, 30 సంవత్సరాల లోపు మాత్రం దోషప్రదం. కాబట్టి కాలసర్ప దోషం ఉన్నవారు తప్పనిసరిగా దీనికోసం మీరు కాళహస్తి వెళ్ళాలని మన ఆయన చెప్పాడు. ఒక సిద్ధాంతికి వెళ్ళాట, మీకు మహాకాలసర్ప దోషం ఉందండి, 25 సార్లు కాళహస్తి పూజకి వెళ్ళండి, 26వసారి నాగుపడిగని ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. పాపం ఆయన 25 సార్లు వెళ్ళి వచ్చాడు. గుంటూరులో ఒక మంచి రాజకీయ నాయకుడు, మళ్ళీ పేరేంక రాజకీయ నాయకుడు. వెళ్ళినప్పుడల్లా 5,000 ఖర్చు, 25 సార్లు అంటే 1,00,000, విగ్రహ ప్రతిష్ఠ 75,000. ఇట్లా సుమారు ఆయన కాలసర్ప దోషం 3 లక్షలు ఖర్చు పెట్టించారండి. చివరికి ఆయనకి ఏది జరగలేదు. ఒకటే చెప్పాయా, ఈ కాలసర్ప దోషం నా జ్యోతిష్యుల బాలుడి ఒక కల్పవృక్షం అవసరం లేదు, ముల్లంగి దానం చేసుకోండి, వంట ఇంట్లో కూర్చొని భోజనం చేయండి, రాత్రిపూట బార్లు కింద తల కింద పెట్టుకు పడుకొని ఉదయం పక్షులకు వేయండి, ఇంటికి స్వస్తికి గుర్తు వేసుకోండి, రాగులు పౌరాళ్లకు వేయండి, మాన్యువల్ రెమెడీ చేసుకోండి, కాలసర్ప దోషం పోతుంది. కాబట్టి కాలసర్ప దోషం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది మీ పాలిటి వరం. ఆ దోషం వచ్చి ఉంది అంటే అది వరంగా భావించాలి. విష్ణుమూర్తి చేతిలో శంకుచక్రాలు ఉంటాయి. అవి ఆభరణాలా ఆయుధాలా అంటే అవి ఆయుధాలే. అవసరానికి ఆభరణాలు, అవసరం శృతి మించినప్పుడు ఆయుధం. ఆడవాళ్ళ చేతిలో అప్పడాల కర్ర ఉంటుందండి, అది ఎందుకు ఉపయోగపడుతుంది? చపాతీలకు పనికి వస్తుంది, అవసరమైతే ఆయుధంగా మారుతుంది. కాబట్టి ఇది కాలసర్ప దోషం కాదు, అది మీ పాలిటి యోగంగా భావించండి. దోషం అనడానికి ఆధారాలు లేవు. ఓకే గురుగారు, కాలర్ తో మాట్లాడదాం. మోహన్ గారు మాట్లాడుతున్నారు తిరుపతి నుంచి. మోహన్ గారు నమస్తే అండి. హలో హలో మోహన్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఓకే సెప్టెంబర్ ఓకే 1978. 78. సమయం చెప్పండి. రాత్రి 12:15 ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. మోహన్ గారు నమస్కారం. మోహన్ గారు నమస్కారం అండి. గురుగారు, సమస్యలను పరిష్కరించేటువంటి మీరే సమస్యలకు భయపెడితే ఎట్లా చెప్పండి? హలో అర్థమైందా? చెప్పండి గురుగారు. సమస్యలను పరిష్కరించేటువంటి ఆత్మస్థైర్యం ఉన్న మీరు ఓకే, సమస్యలకు ఎందుకు భయపెడుతున్నారు? మీరు సమస్యలకు భయపడడం లేదు, ప్రస్తుతం కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, అందుకనేసి గురుగారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీ దగ్గరలో తిరుపతి వెంకటేశ్వర ఉన్నాడు కదా, ఉన్నారు గురుగారు. ఆయన రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాడు 2 భార్యలను పోషించడానికి. మనకున్నది ఒకే ఒక ఆయన, చక్కటి సంతానం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ ఈ జాతకంలో మీరు తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయం ఒక 3 ఇయర్స్ క్రితం బ్యాక్ కనుక మీరు ఒక పటిష్టమైనటువంటి ఆలోచన ఆచరణలోకి పెట్టి ఉన్నట్లయితే ఈరోజు మీరు ఈ ఆర్థిక స్థితి అనే మాట అనేవాళ్ళు కాదు. చేతికి వచ్చిన అవకాశాలు చేజార్చుకున్నారు. ఇప్పుడు ఎదుక్కుంటే వెనపక్క గొయ్యి, ముందు పక్క నుయ్యి అని సొంతంగా ఉంది. సో ఈ ఆర్థిక పరిస్థితులు చాలా సర్వసాధారణంగా భావించండి. మీరు తప్పనిసరిగా భుజపత్రి ఆకు సంపాదించి ఎలాగైనా సరే మీ ఆర్థిక స్థితిగతులకు మూల కారణం ఏమిటి, ఎక్కడ నేను తప్పు చేశానో ఆ తప్పుని ఆ ఆకు మీద రాయండి, దాన్ని శుభ్రంగా ఒత్తిలా మడవండి, ఆవు నితి దీపారాధనలో ఆ ఆకును కాల్చివేయండి, ఆ కాల్చినటువంటి భస్మాన్ని తిలక ధారణ చేయండి. మీకు ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడడానికి జూలై 1st వీక్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఓకే గురుగారు, ఇందాకటి వరకు మనం కాలసర్ప దోషం గురించి మాట్లాడుకున్నాం. ఎటువంటి వారికి మంచి భార్య వస్తుంది? ప్రకృతిలో అన్ని అందమైనవే. ప్రతి ఒక్కడు అందమైన భర్తే, ప్రతి ఒక్కడు అందమైన భార్య. ఇక్కడ అందం అంటే ఏమిటి? మనకు ఒక ఆంగ్ల కవి చెప్తాడు, అందం అంటే కర్తవ్యమా, ఇక్కడ కర్తవ్యమే అందమా? డ్యూటీ ఈజ్ బ్యూటీ, బట్ బ్యూటీ ఈజ్ నాట్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ డ్యూటీ, బ్యూటీ ఈజ్ బ్యూటీ. అందం అనేసరికి
రూప అలంకారమా లేకపోతే అంతర్గత అలంకారమా? ఇప్పుడు కృష్ణుడు వేషం వేసుకుంటాడు స్టేజీ మీద, ఆ వేషంలో ఉన్నప్పుడు వాడు కృష్ణుడు, వేషం తీశాడా వాడు నికృష్టుడు. కాబట్టి ఇక్కడ అందము అనే పదానికి ఒక భాష్యం మనకి ఎక్కడ ఏ కవి చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు. అయితే నా భార్య అందంగా ఉండాలి. సహజంగా చూడండి, నేను చాలామందిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. వాడు నల్లగా ఉంటాడండి, మన నీగ్గురు వాడు మాదిరి ఉంటాడు. ఆయన పక్కన ఉండే భార్య ఎలా ఉంటుందంటే సంపెంగ పువ్వు మాదిరిగా ఎంతో అందంగా ఉంటుంది. అనిపిస్తుంది, అబ్బాయి ఈ అమ్మాయి ఇతను ఎలా చేసుకుందా అనిపిస్తుంది. కానీ ఇక్కడ స్త్రీ జాతకం ఎప్పుడు కూడాను సమర్థనీయమే. తన తండ్రి ఎటువంటి వాడిని చేసినా కూడా అంగీకరించేటువంటి యోగ్యత స్త్రీకి ఉంటుంది, కానీ మగవాడికి ఉండదండి. భార్య రూపవతి శత్రువు. భార్య అందంగా ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయట. అందుకే చెప్పి ఇంకో కవి ఏం చెప్పాడు, భార్య మరకటం ఇల్లు ఇరకడం అన్నాడు. భార్య కోతిలా ఉండాలట, ఇల్లు అంటే ఇంటికి బంధువులు రారు, ధనం ఖర్చు కాదు, ఎప్పుడు బంధిస్తా. ఇట్లా బంధించినటువంటి జీవితాలే ఈరోజు బజార్న పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఉత్తమ భార్య, అందమైన భార్య అంటే ఉత్తములు. ఎటువంటి భార్య ఉత్తమురాలు అంటే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినచకుండా, మానసిక స్థైర్యాన్ని పెంచుతూ నీ వెనక నేను ఉన్నాను అని నడిపించేవాడు నిజమైన భర్త. భరించేవాడు భర్త, భరించబడేది భార్య. సో ఇక్కడ అందమైన భార్య రావాలంటే మీ జాతక చక్రంలో గనక 7వ స్థానంలో గనక చంద్రుడు గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అపురూపమైనటువంటి మంచి గుణవంతమైనటువంటి భార్య వస్తుంది. ఇక్కడ అందం అంటే ఎరుపు నలుపు తెలుపు కాదండి, మంచి గుణవంతమైన భార్య. అంటే వచ్చినటువంటి అమ్మాయి కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటుంది, అటువంటిది అందమైనది. మీ జాతకంలో కనుక సప్తమంలో కనుక చంద్రుడు ఉంటే మీకు అందమైన భార్య వచ్చి ఉంటుంది, రాకుంటే వస్తుందనే భావన కలండి. అటువంటి భార్య మీ జీవితంలో ఒక ఉన్నత స్థితికి తీసుకుని వస్తుంది. ఓకే, ఇంకా ఏ జాతకులకి రాజయోగం ఉంటుంది? ఇంకా రాజయోగం మన సినిమాలో చూసాం, అరే ఆ చిటికిన వేలు దురద పుడుతున్న గోకర అంటాడు, అది రాజయోగం. ఏంటి అన్నిటిగా వాడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి మొత్తం. ఎవరికి రాజయోగం అంటే మానసిక ప్రశాంతత ఉన్నవాడు యోగి. కలియుగంలో 100కి ఒక 10 మంది ఉంటారు. 6 కోట్లు సంపాదించిన వాడు దరిద్రుడే. ఎందుకంటే నా పైవాడికి 16 కోట్లు ఉంది కదా, నాకు 6 కోట్లే ఉంది కదా, నేను ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాడు, వాడు దరిద్రుడు. కాబట్టి ఇక్కడ ధనార్జన కాదు, భావ పరిపుష్టత, భావ సంకల్పం, ఆత్మశుద్ధి, దైవ సంకల్పం, ధార్మిక గుణం, ఇవన్నీ రాజయోగాలకి మార్గాలు. వీళ్ళకి ఈ గుణాలు ఎవరికి ఉంటాయంటే 6, 7 స్థానాధిపతుల వలన వీళ్ళిద్దరు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి రాజయోగం వస్తుంది. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి పదవి ఉన్నారనుకోండి, అది రాజయోగం అంటారు. ముఖ్యమంత్రి పదవి రాజయోగం. పాపం ఆయనకి ఎన్ని అవస్థలు పడుతున్నాడు. కాబట్టి ఇక్కడ రాజయోగం అంటే ఏంటంటే సుఖవంతమైన జీవితం. అటువంటి సుఖవంతమైన జీవితం మీకు కావాలంటే మీ జాతకంలో 6, 7 స్థానాధిపతుల వల్ల రాజయోగం వస్తుంది. కాబట్టి మీరు రాజులు అవుతారు. అంటే ఏంటి, ఇక్కడ క్షత్రియ భావం కలిగి ఉంటారు, ధార్మిక భావం కలిగి ఉంటారు, దాతత్వ భావం కలిగి ఉంటారు. కాబట్టి అయితే ఈ 6, 7 స్థానాధిపతులు బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ జాతకంలో దానికి రాహువో కేతువో కలుస్తారు. చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంటే దానం చేయుడు, చేసేవాడిని చేయనివాడు. మరి వీళ్ళు ఏం చేయాలంటే, మరి ధర్మగుణానికి అడ్డుపడేవాడు, దైవ కార్యానికి అడ్డుపడేవాడిని ఏం చేయాలి? మన జాతకంలో వాడికి మంచి దాతృత్వం ఉంటుంది. అయ్యో సిద్ధాంత్ గారు బాగా చెప్పారు, ఒక 100 రూపాయలు ఇద్దాం అనుకోండి, ఎందుకు 100 రూపాయలు చాలదు, అక్కడ పొడుస్తుంటుంది అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే ఊరు తర పర్వతాగ్రము నుండి దృఢంబగు రాతి మీద సత్వరముగ త్రెళ్ళికాయము హతంబుగ చేయుట మేలు. వాళ్ళ సమాజం దూరంగా ఉంచాలి తీసుకునేది. ఎందుకంటే ఎక్కడ ధర్మగుణం పూజించబడుతుందో అక్కడ న్యాయం, భక్తి, ధార్మికత ఉంది. కాబట్టి ధర్మో రక్షిత. రాజయోగం ఉన్నవాడు ధర్మాన్ని రక్షించబడతాడు, తాను ధర్మంగా జీవించగలుగుతాడు. ధన్యవాదాలు గురువుగారు, ఇవాళ మంచి మంచి విశేషాలు చెప్పినందుకు. చూసారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 04 గంటలు.